బండి సంజయ్ గారు ప్రెస్ మీట్ పెట్టి 45 నిమిషాల సేపు పెట్టినటువంటి ఆ ప్రెస్ మీట్ని ఎంతమంది కవర్ చేశారు, ఎంతమంది యూట్యూబర్లు దాని మీద చర్చించే ధైర్యం చేశారో, అలాగే ఏ పేపర్ దాన్ని హెడ్లైన్స్గా తీసుకుని అంత ప్రమాదకరమైనటువంటి విషయాన్ని ఏ పేపర్ అన్నా హెడ్లైన్స్గా తీసుకుందా, ఈ విషయాన్ని మీతో చర్చిస్తాను. మై డియర్ ఫ్రెండ్స్, టైటిల్ చూశారు కదా, ఒక్క చాక్లెట్తో ఆడపిల్లల్ని కాటు వేసిన కామాంధులు, వాళ్ళ పైశాచికత్వం వింటేనే వణుకు పుడుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. మనకు తెలిసి ఓన్లీ 9 మంది అమ్మాయిలే. ఇట్లా వందల మంది అమ్మాయిలు ఇవాళ అమ్మాయిలను ఈ రాకెట్ తీసుకుపోయి అన్ని రకాలుగా వాడుకొని ఏ విధంగా ఇబ్బంది పడుతుందో ఆలోచించాల్సిన అవసరం. ఇన్ని సంఘటనలు జరిగితే ఎఫ్ఐఆర్ చేస్తున్నారు, ఎఫ్ఐఆర్ క్లోజ్ చేస్తున్నారు, ఎఫ్ఐఆర్ చేస్తున్నారు, క్లోజ్ చేస్తున్నారు. ఒక్కరి మీద యాక్షన్ లేదు, ఒక్కరిని అరెస్ట్ చేయలే. ఇక్కడ కొన్ని విషయాలు ప్రపంచానికి తెలిసిన నోరు మూసుకున్నవి, అలాగే ప్రజలకు తెలియజేయవలసినటువంటి మీడియా కూడా వాటి జోలికి వెళ్ళకపోవడం, అలాగే ప్రజల్ని కాపాడవలసినటువంటి చట్టం కూడా కొంతమందికి చుట్టంలా పనిచేయటము, ఇవన్నీ కూడా ఒక భయంకరమైనటువంటి వాస్తవాలు. నిన్న బండి సంజయ్ గారు చెప్పినటువంటి అంశం ఏమిటి అనంటే, ఒక ఇద్దరు ఆడపిల్లలకి సంబంధించినటువంటి విషయం. ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఒక వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి ఒక ఆడపిల్ల ఒక ఇంటికి, అంటే తన స్నేహితురాలు పిలిస్తే, ఒక వర్గానికి చెందినటువంటి స్నేహితురాలు పిలిస్తే ఆ స్నేహితురాలు ఇంటికి ఆమె వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ స్నేహితురాలు ఆమెకి ఒక చాక్లెట్ ఇచ్చింది. ఆ చాక్లెట్ తినగానే ఆమెకి చాలా టేస్ట్గా అనిపించి ఎందుకో ఒక బాడీలో ఒక విధమైనటువంటి ఉత్సాహం ఆ పిల్లలో వచ్చేసిన తర్వాత ఇమ్మీడియట్గా ఆ పిల్ల ఇంకొక చాక్లెట్ అడిగింది. ఆ అమ్మాయి మరొక చాక్లెట్ ఇచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఆ అమ్మాయికి తెలియదు. ఆ చాక్లెట్ తిన్న మరుసటి రోజు నుంచి కూడా ఆ అమ్మాయి ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఆ అమ్మాయి ఇంట్లో నుంచి హఠాత్తుగా ఒక 2-3 రోజులు మాయమైపోయింది. ఎక్కడ ఉందో తెలియదు, ఏమైందో తెలియదు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఒక కూలి పని చేసుకునేటటువంటి తల్లిదండ్రులు అన్నమాట. వాళ్ళు రోజు పొద్దున్నే వాళ్ళ జీవితానికి సంబంధించినటువంటి, మనుగడకి సంబంధించినటువంటి జీవనాధారమైనటువంటి పని ఏదైతే ఉందో దానికి వెళ్ళడం, సాయంత్రం రావడం, ఆ తర్వాత పిల్లల్ని స్కూల్కి పంపించడం, పిల్లల్ని పెంచుకోవడం బాధ్యతల్లో ఉన్నారు. ఈ పిల్ల వన్ ఫైన్ డే మిస్ అయిన తర్వాత ఆ అమ్మాయి ఆ రోజంతా కనపడకపోవడంతో వీళ్ళకి భయం వేసి పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. పోలీస్ స్టేషన్లో కేసు పెడితే నిజంగా పోలీసులందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, ఎవరైనా ఆడపిల్ల తప్పిపోయిందనో కనపడలేదనో ఒక మాట చెప్పగానే వెంటనే అక్కడి నుంచి కొన్ని పోలీస్ స్టేషన్లో కొంతమంది పోలీసుల నుంచి వచ్చేటటువంటి వాక్ నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. ఏం మాట్లాడతారు అనంటే, ఎవరితోనన్నా వెళ్ళిపోయిందా, ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ ఉందా, లేకపోతే ఎక్కడికో పోయి ఉంటుందిలే, 4 రోజుల తర్వాత వస్తుంది అని నీచంగా మాట్లాడేటటువంటి వ్యక్తులు కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నారు. దీన్ని నేను ముఖ్యంగా ముందు ఖండిస్తున్నాను. అరే, ఆ అమ్మాయి ప్రేమించే వెళ్ళిపోయిందండి, లేకపోతే ఇంకొకటి చేసే వెళ్ళిపోయిందండి. అసలు ఆ అమ్మాయి ఎవరితో వెళ్ళిపోయింది, ఎందుకు వెళ్ళిపోయింది అనేది విచారణ చేపట్టడం మానేసి ముందే ఈ పోలీసుల నోట్లో నుంచి ఒక అవమానకరమైనటువంటి మాటలు రావడం అనేటటువంటిది ఎంత దౌర్భాగ్యం అంటే అంత దౌర్భాగ్యం ఈ ప్రజాస్వామ్యంలో. రైట్? అలా పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీ అమ్మాయిని చూస్తాం అని చెప్పి వాళ్ళని పంపించేసిన తర్వాత 3 రోజులైనా కూడా ఆ పిల్ల తిరిగి రాకపోవడంతో వాళ్ళు గట్టిగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడగడం జరిగింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడగగానే వెంటనే అతను ఒక మాట అన్నాడు. ఒక పర్సన్, అతని పేరు ఆదిల్ అలియాస్ అజీజ్ అని ఒక పేరు ఉంది, అతను తీసుకొని వెళ్ళాడు, మీ అమ్మాయిని తీసుకొచ్చి వదిలేస్తాడులే అని చెప్పేసి అనగానే వీళ్ళు కొంచెం గట్టిగా మాట్లాడడం అనేటటువంటిది చేసేసరికి వెంటనే ఇతగాడు చెప్పిన తర్వాత, ఫోన్ చేసిన తర్వాత 10 నిమిషాల్లో అమ్మాయి పోలీస్ స్టేషన్ ముందు వదిలేసేసి ఒక జీప్లో వెళ్ళిపోయినారు వాళ్ళు.
వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయి యొక్క స్థితి చూసినటువంటి ఆ తల్లిదండ్రులకి గుండె పగిలిపోయినంత పని అయిపోయింది. ఆ అమ్మాయి నడవలేనటువంటి సిచ్యుయేషన్లో ఉంది. ఆ అమ్మాయి ఏ పొజిషన్లో ఉందో చూడడానికి అతి భయంకరమైనటువంటి సిచ్యుయేషన్. మై డియర్ ఫ్రెండ్స్, కొన్ని పిక్స్ నేను మీకు చూపిస్తాను. ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆ ఆడపిల్ల ఉంది అనంటే, ఇదిగో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ విపరీతమైనటువంటి కోపంతో ఉన్మాదంతో ఊగిపోతూ ఆ అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయిని తల్లిదండ్రులు పట్టుకొని అడిగితే ఏంటి అనంటే, వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర కూడా ఉండడానికి ఆ అమ్మాయి ఇష్టపడట్లేదు, పారిపోవడానికి ఆ అమ్మాయి చూస్తూ ఉంది. ఈ లోపు ఆ అమ్మాయి విపరీతంగా చుట్టూ ఉన్నటువంటి పేరెంట్స్ను కొడుతుంది, అక్కడ ఉన్నవన్నీ పగలగొడుతుంది. అన్ని విపరీతమైనటువంటి ఆ ఉన్మాద చర్యల్లో ఆ అమ్మాయి ఉండేసరికి వాళ్ళకి భయం వేసిపోయింది. ఈ లోపు అక్కడికి ఒక ఇద్దరు స్కూటర్ మీద వచ్చి, బైక్ మీద వచ్చి ఆగారు. ఆగినటువంటి వ్యక్తుల్ని అమ్మాయి చూస్తే అందులో ఉన్నటువంటి ఒకడు సైగ చేయగానే ఈ అమ్మాయి వెంటనే ఆ తల్లిదండ్రుల నుంచి తప్పించుకొని తోసి ఆ బైకు మీద కనిపించినటువంటి వ్యక్తి వైపుకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళిపోయి ఆ బైక్ ఎక్కేసి వెళ్ళిపోయింది. ఇది అంతా పోలీస్ స్టేషన్ సాక్షిగా జరిగిందా లేదా, అది ఒక్కసారి మై డియర్ ఫ్రెండ్స్ విచారణలో తేలుతుంది. ఇంకొక విషయం, వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయి అటు నుంచి అటే వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏమీ చేసేటటువంటి సిచ్యుయేషన్ లేక విపరీతమైనటువంటి భయాందోళనతోటి వాళ్ళు మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ రిక్వెస్ట్ చేసి ఆ పిల్లని తీసుకొని ఇంట్లో పెట్టుకోవడం అనేటటువంటిది జరిగింది. ఇంట్లో పెట్టుకున్న తర్వాత ఆ పిల్ల చేసేటటువంటి వింత ప్రవర్తన, అతి భయంకరమైనటువంటి ప్రవర్తన వాళ్ళు భరించలేక గట్టిగా పట్టుకుని ఆ పిల్లని అడిగితే ఆ పిల్ల చెప్పినటువంటి అంశము విన్న తర్వాత హఠాత్తుగా గుండె పగిలినంత పని అయినది. ఏంటి అనంటే, ఇలా నాకు ఒక వర్గానికి చెందినటువంటి ఒక ఫ్రెండ్ ఉంది, ఆ ఫ్రెండ్ ఇంటికి భోజనానికి పిలిస్తే వెళ్ళాను, నాకు అక్కడ ఒక చాక్లెట్ ఇచ్చింది. ఆ చాక్లెట్ తిన్న తర్వాత నాకు చాలా శరీరంలో ఒక అద్భుతమైనటువంటి హాయిగా ఉన్నటువంటి ఫీలింగ్, ఒక ఎనర్జీ వచ్చినటువంటి ఫీలింగ్లో ఉన్నాను. మళ్ళీ ఇంకొకటి అడిగి తీసుకోవడం అనేటటువంటిది జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. కట్ చేస్తే నేను ఇంటికి వచ్చాను. తర్వాత మళ్ళీ ఇంకొక 5 డే ఆ అమ్మాయి నన్ను వాళ్ళ ఇంటికి పిలుచుకొని వెళ్తే ఆ అమ్మాయికి తెలిసిన బ్రహ్మాండం ఏం బద్దలయ్యింది అనంటే, ఆ అమ్మాయి చెప్పిన విషయం, వీళ్ళు ఆ అమ్మాయిని ఆ రోజు కనీసము ఒక ఎంతమంది మల్టిపుల్ టైమ్స్ నంబర్ ఆఫ్ పర్సన్స్ ఆ అమ్మాయి మీద అత్యాచారం చేయటం అనేటటువంటిది జరిగింది. అత్యాచారము చేసి జుగుప్సాకరమైనటువంటి ఆ సిచ్యుయేషన్ని వాళ్ళు వీడియోలు తీశారు. వీడియోలు తీసి ఆ అమ్మాయి ముందు పెట్టి వాళ్ళు చెప్పింది ఏంటి అనంటే, ఇదిగో నీ వీడియోలు తీసాము, ఎవరికైనా బయటికి చెప్పావు అనంటే వెంటనే ఈ వీడియోలు బయట పెడతాము, నీ తల్లిదండ్రులకి చెప్తే నీ తల్లిదండ్రుల్ని చంపేస్తాము అని చెప్పి ఆ పిల్లని బెదిరించి, మేము అడిగినప్పుడల్లా నువ్వు వచ్చి మా కోరిక తీర్చవలసిందే అనగానే ఆ అమ్మాయి రిజెక్ట్ చేయడానికి ఏ విధమైన సిచ్యుయేషన్ లేదు. ఎందుకంటే చట్టం ఎప్పుడు భరోసా ఇవ్వాల, ఏ ప్రభుత్వమో ఆడపిల్లకి ఏ విధంగానూ రక్షణగా నిలవాల. అలాగే తల్లిదండ్రులు హ్యాండ్ టు మౌత్ ఉన్నారు అంటే, ఏ రోజు కూలి ఆ రోజు చేసుకుని బ్రతికేటటువంటి వ్యక్తులు, చాలా సామాన్యమైనటువంటి బీద కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు. ఆ పిల్లకి చేసేదేమీ లేక అదే సిచ్యుయేషన్లో వెళితే ఆ వెళ్ళడం 3 రోజుల వరకు ఆ పిల్ల తిరిగి రాకపోయేసరికి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన తర్వాత పిల్ల రావడము, వీళ్ళు ఒత్తిడి చేయడం, వెంటనే ఆ కుటుంబం ఏమైంది, ఆ పిల్లని తీసుకొని వెస్ట్ బెంగాల్ వెళ్ళిపోవడం అనేటటువంటిది జరిగింది. ఇది జరిగిన తర్వాత మరొక పిల్ల ఉంది. ఆ మరొక పిల్ల కూడా సేమ్ ఇదే సిచ్యుయేషన్ తోటి ఆ అమ్మాయి ఈ విధంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి కనపడకుండా పోయినటువంటి అంశము. ఈ అంశం ఎప్పుడైతే జరిగిందో వీళ్ళిద్దరిది కూడా వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి కుటుంబాలు, వాళ్ళ మూలాలు అక్కడ ఉన్నాయి. వెంటనే వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి వీళ్ళు ఏం చేశారంటే, అక్కడ ఉన్నటువంటి బీజేపీ లీడర్తో చెప్పడం జరిగింది. అక్కడ బీజేపీ లీడర్తో చెప్పగానే అక్కడ వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి బీజేపీ లీడర్ స్టేట్ హోమ్ మినిస్టర్ అయినటువంటి బండి సంజయ్ గారికి చెప్పడం జరిగింది. వెంటనే ఆయన ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ లీడర్ ఎవరైతే ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి పర్సన్ ఉన్నారో ఆ ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి పర్సన్ కి ఆయన కాల్ చేసి చెప్పారు. చెప్పి వెంటనే కార్డన్ సెర్చ్ కి చెయ్యమని చెప్పేసి కోర్టు నుంచి పర్మిషన్ తీసుకోమని చెప్పేసి ఆయన ఆదేశాలు ఇవ్వడంతో వెంటనే ఆ పోలీసులు బయటికి తీసుకొచ్చారు.
ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తరువాత కూడా మొట్టమొదటిసారిగా ఆ మొట్టమొదటి పిల్ల ఎలా బిహేవ్ చేసిందో ఈ పిల్ల కూడా అంతే భయంకరంగా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఆ డ్రగ్స్ కావాలి అనేటటువంటి ఉన్మాదంతో ప్రవర్తిస్తుంటే తల్లిదండ్రులు గుండెలు పగిలిపోయినాయండి. పగిలిపోయిన తర్వాత ఆ అమ్మాయిని పట్టుకొని ఈ పోలీసులు కేసు ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే తీసుకెళ్లారో ఆదిల్ అలియాస్ అజీజ్ అనేటటువంటి వ్యక్తి అండ్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు తప్ప వాళ్ళని అరెస్ట్ చేయడం అనేటటువంటి దమ్ము ధైర్యము ఏ పోలీసులకి లేదు, ఏ ప్రభుత్వానికి అంతకంటే లేదు. అండర్లైన్ దిస్ పాయింట్. అయితే అక్కడ ఈ పిల్లని ఇమ్మీడియట్ గా ఏం చేశారంటే ఈ పిల్లని ఇంటరాగేట్ చేసేటప్పుడు కొన్ని భయంకరమైనటువంటి నిజాలు ఆ పిల్ల చెప్పింది ఏంటంటే, సేమ్ మొదటి పిల్లకి ఏం జరిగిందో ఈ పిల్లకు కూడా అదే జరిగింది. అయితే ఈ పిల్ల ఇంకొన్ని నిజాలు చెప్పింది ఏంటి అనంటే, సార్ నేను మాత్రమే కాదు, నాతో పాటుగా వీళ్ళు నన్ను బెదిరించి నన్ను అనుభవించడమే కాక నన్ను డ్రగ్స్ కి బానిస చేయడమే కాక ఈ డ్రగ్స్ కావాలన్నప్పుడల్లా మా దగ్గరికి రా, మేము డ్రగ్స్ ఇస్తాము, మేము అడిగింది నువ్వు ఇవ్వాల్సిందే, మాతో నువ్వు మేము నీతో ఎంజాయ్ చేస్తే నువ్వు నోరు మూసుకోవాల్సిందే అని చెప్పి బెదిరించడమే కాక రాను రాను ఏం చేశారు అనంటే, ఈ అమ్మాయికి వాళ్ళు పెట్టిన కండిషన్, నువ్వు మాత్రమే కాదు మేము ఏ అమ్మాయిని చూపిస్తే ఆ అమ్మాయిని నువ్వు తీసుకురావాల్సిందే మా దగ్గరికి అని చెప్పి ఈ అమ్మాయికి డ్రగ్స్ అలవాటు చేసి ఈ డ్రగ్స్ లేనిది ఈ అమ్మాయి ఉండలేని సిచ్యుయేషన్ లో ఆ స్థితిలో వాళ్ళు ఏం చెప్తే ఈ అమ్మాయి అది చేసింది. అలాంటి సిచ్యుయేషన్ లో ఈ అమ్మాయి వాళ్ళ దగ్గరికి చేర్చినటువంటి అమ్మాయిల సంఖ్య 9 మంది అని చెప్పింది. ఒక్కసారి అర్థం చేసుకోండి, ఆ 9 మంది అమ్మాయిల తల్లిదండ్రులు ఇప్పుడు ఇప్పుడు ఇది చూస్తున్న వాళ్ళకి ఎంతమందికి తెలుసు, ఎంతమంది ఉండి ఉంటారు? 9 మంది అమ్మాయిలు ఇలా చేశాను అనగానే మన చట్టంలో ఉన్నటువంటి మన పెద్దవాళ్ళు ఎంత గొప్పగా పనిచేస్తారో చూడండి. ఈ ఆడపిల్లలు, ఇంకొక విషయం ఏంటంటే ఈ ఇద్దరి ఆడపిల్లలు 14 సంవత్సరాలు మైనర్లైనటువంటి ఆడపిల్లలు. అంటే వీళ్ళు ప్రపంచానికి చెప్పరు, వీళ్ళు భయపడతారు. అలాగే వీళ్ళని ఈ విధమైనటువంటి టార్చర్కి గురి చేసేటటువంటి సాడిజము ఎక్కడి నుంచి వస్తుంది, ఏమొస్తుంది అనేటటువంటిది కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. 14 సంవత్సరాల ముక్కు పచ్చలారని ఆడపిల్లలు చిదిమి వేయబడుతుంటే తెలిసినా కూడా అక్కడ పోలీసులను కూడా ఈ పెద్దవాళ్ళు ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు అడిగితే పోలీసులు చెప్పినటువంటి సమాధానం ఏంటో తెలుసా? మై డియర్ ఫ్రెండ్స్, వాళ్ళు చెప్పడం ఏంటి, పోలీసులు ఏం మాట్లాడతారో నాకు కూడా తెలుసు, నాలాంటి వాళ్ళు కూడా చెప్తారు. అమ్మాయి వెనక్కి వచ్చేసింది కదా, జరిగిందేదో జరిగిపోయింది కదా, ఎందుకు మీరు అల్లరి చేసుకుంటారు? మళ్ళీ మీరు రోడ్డు మీద పడి అల్లరి చేస్తే మిమ్మల్ని చంపేస్తారు. మీ అమ్మాయి ప్రాణాలతో వచ్చింది, ప్రాణాల కంటే మానం ఎక్కువ. అరే మీ అమ్మాయిని తీసుకుపోండి, నోరు మూసుకుని వెళ్ళండి, వాళ్ళు ఇంత భయంకరమైన మనుషులు అని చట్టానికి దుర్మార్గులు భయపడడం మానేసి దుర్మార్గుల యొక్క దుర్మార్గం ఎంత గొప్పదో ఈ యొక్క చట్టం ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఈ ఆఫీసర్సు, ఈ పోలీస్ ఆఫీసర్సు పేరెంట్స్ కి చెప్పడం అనేటటువంటిది నా నెత్తి మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్నిసార్లు చూసినాను, అన్ని కేసులు విన్నాను నేను. ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో, ఎంతమంది ఉన్నారో నేను అంతమంది పోలీస్ ఆఫీసర్ని అడగట్లా, కరప్టెడ్ ఆఫీసర్స్ గురించే నేను మాట్లాడుతున్నాను. ఒక ఆడపిల్ల నాకు అన్యాయం జరిగిందండి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎంతమంది గుంటల మీద చేసుకొని చెప్పండి మై డియర్ ఆఫీసర్స్, ఆ ఆడపిల్ల మీ ఇంటి ఆడబిడ్డని బాధ్యత తీసుకొని మీరు నిజంగా ఉన్నటువంటి అన్యాయానికి గురవుతున్నటువంటి ఆడపిల్లలకి మీరు న్యాయం చేశారో చెప్పండి. కాకి బట్టలు వేసుకున్నారు, మేము కట్టేటటువంటి పన్నులతో మీకు జీతాలు వస్తున్నాయి, కానీ మీరు ఊడిగం చేసేది ఈ కరప్టెడ్ ఆఫీసర్స్ అందరూ ఎవరికి ఊడిగం చేస్తున్నారు? సమాజానికి చీడ పురుగులు ఎవరైనా ఉన్నారు అనంటే సమాజానికి కీడు చేసే వాళ్ళు తప్ప ఇంకా వేరే బయట నుంచి ఎవరో రావాల్సిన అవసరం లేదు, బయట ఎవరో మన వాళ్ళని నాశనం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైతే చట్టంలో కూర్చొని ఉన్నారో, బాధ్యతాయుతమైనటువంటి వాటిల్లో ఉన్నారో, పదవుల్లో ఉన్నారో, సీట్లలో ఉన్నారో, ఉద్యోగాల్లో ఉన్నారో వాళ్ళు చాలు.
ఆ కలుపు మొక్కలు చాలు పంట చేను మొత్తం నాశనం చేసేయడానికి. ముక్కు పచ్చలారన్నటువంటి చిన్నారులు చిదిమివేయబడుతున్నారు. ఒక్కళ్ళు కూడా, మై డియర్ ఫ్రెండ్స్, పొద్దున్నే లెగిస్తే మా మిత్రులను అడుగుతున్నాను, నేనేమైనా మాట్లాడితే కొంతమంది ఒక పదం వస్తుంది, మాట్లాడను. అస్సలు సంబంధమే లేనటువంటి వాళ్ళందరూ దుమ్మెత్తిపోసి మాట్లాడే జబ్బలు జరుచుకునే కొడుకులను అడుగుతున్నాను, ఈ కేసులు మీకు తెలవ్వా? అరే నిన్న బండి సంజయ్ గారు ఆయన మీటింగ్ పెట్టి ఎఫ్ఐఆర్ కాపీలతో సహా ఆ పేరెంట్స్ ని కూడా తీసుకొచ్చి ఇంత భయంకరమైనటువంటి నిజం చెబితే ఎంతమంది యూట్యూబర్లు కానీ, ఎంతమంది మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ ఇది కవర్ చేసి దీని మీద కథనాలు పెట్టింది, దీని మీద చర్చలు పెట్టిందో చెప్పండి. దమ్ము లేని మీడియా, బాధ్యత లేని మీడియా, గుండె గొంతుగా దించుకొని ఒక్కొక్కడికి కుక్క చాకిరీలు చేసేటటువంటి కొంతమందిని మాట్లాడుతున్నాను నేను. ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు? మన ఆడపిల్లలకి ఎక్కడ రక్షణ ఉంది? అరే ఆడపిల్లలకు కాదురా, ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులకి ఎక్కడుంది? సమాజంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కడుంది? ఇంత దౌర్భాగ్యాలు జరుగుతుంటే ఇంకొక విషయం కూడా నేను చెప్తున్నాను, కేవలము వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చినటువంటి వీళ్ళ కోసం మాత్రమే జరిగితేనే ప్రియా చౌదరి నీకు పానిక్ అటాక్లు వచ్చినాయా వింటే అని. అందుకు రాలా. మీకు తెలియని ఇంకొక కోణం చెప్తాను ప్రజలందరికీ కూడా. ఈ రోజు అతి భయంకరమైనటువంటి జాడ్యం ఎక్కడుందో తెలుసా? ఈ రోజు బైక్లు ఏవైతే ఉన్నాయో ఆ బైక్ రైడర్స్ బుక్ చేసుకుంటారు, ర్యాపిడోలు బుక్ చేసుకుంటుంటే డ్రైవర్లు ఎవరైతే ఉంటారో ఆ బైకర్ల రూపంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అలాగే మీరు వెళ్ళండి కొన్ని బస్తీలలో ఆటో వాళ్ళు, అందరినీ నేను మాట్లాడతా సోదరులారా, చాలా మంది గొప్ప వాళ్ళు ఉన్నారు. కానీ ఆటో డ్రైవర్ల రూపంలో కొంతమంది లవ్ జిహాదీలు తయారయ్యారు. ఎంతమంది ఆడపిల్లలు నాకు ఫోనులు చేస్తున్నారు, ఎంతమందిని నేను రిఫర్ చేశాను, ఎంతమందిని నేను బయటికి లాక్కొచ్చాను, ఎంతమందిని నేను కౌన్సిలింగ్ ఇచ్చాను, గొంతు ఎన్నిసార్లు మాట్లాడాను నేను దీని మీద. ఆడపిల్లలు వినండి, తల్లిదండ్రుల మాట వినండి, తల్లిదండ్రుల జోన్లో నుంచి బయటికి రావద్దంటే ఒక్క తినదు. మేరా అబ్దుల్ వైసా నహీ హై అని మాట్లాడినటువంటి వాళ్ళు ఈ రోజు కుండల నీళ్లు కార్చుకుంటూ హమ్నే ఏసా కియా హమారా ఓ అని మాట్లాడుతున్నారు. ఎందుకంటే ప్రేమ మత్తులో, ఆ శారీరక సంబంధం యొక్క మత్తులో ఎవ్వడికి కూడా కన్ను మిన్ను కానరావట్ల. ముఖ్యంగా నేను ఆడపిల్లలకి చెప్తున్నాను, మీకు చెప్తున్న మదమెక్కి చేస్తున్నారా లేకపోతే వ్యవహారాలు తెలియక చేస్తున్నారా? తల్లిదండ్రుల్ని ఎదిరించి బయటికి వెళ్ళేటటువంటి మీ అందరికీ చెప్తున్నాను, ఎదిరించి వెళ్ళిన తర్వాత వచ్చే ప్రమాదాలు, మిమ్మల్ని కాపాడేటటువంటి వ్యవస్థ ఇక్కడ లేదమ్మా, మిమ్మల్ని కాపాడేటటువంటి వ్యక్తులు ఇక్కడ లేరమ్మా. మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి, మీరే విఘ్నతతో ప్రవర్తించాలి. ఏ అపరిచిత వ్యక్తులతో మాట్లాడకండి, ఎవరికి కూడా గూగుల్ పేలు చేయకండి. గూగుల్ పేలు, ఫోన్ పేలు చేసే ద్వారా కూడా వాళ్ళు నంబర్లు సేకరిస్తున్నారు, మెసేజ్లు పెడుతున్నారు, ఫ్రెండ్షిప్లు పెంచుకుంటున్నారు, ఇలాంటి మత్తు పదార్థాలకు అలవాటు చేస్తున్నారు. అలాగే గుంపులుగా ఆడపిల్లలు బయటికి వెళ్తున్నారు. మా ఫ్రెండ్ ఇంట్లో మేము పడుకుంటాం, మా ఫ్రెండ్ ఇంట్లో మాకు ఈరోజు బర్త్డే పార్టీలు ఉన్నది. పేరెంట్స్ అందరికీ చెప్తున్నాను, ఎంత క్లోజ్ గా ఉన్నా సరే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని కొంతకాలం కలవనివ్వకండి. ఎందుకంటే ప్రమాదాలు ఉన్నాయి, దయచేసి ఉన్నాయి. అవి మన చేయి దాటిపోయిన తర్వాత కానీ, మనం రోడ్డు మీదకి వచ్చిన తర్వాత కానీ మనకు తెలియడం లేదు. మన పిల్లలు మనకంటే ఎక్కువగా కూడా ప్రపంచాన్ని చూసేటటువంటి సిచ్యుయేషన్ లో ఈ రోజు ప్రమాదకరమైనటువంటి జోన్ లో మన పిల్లలు ఉండిపోయారు. ఆ జోన్ నుంచి వాళ్ళని మనం తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇంకొక విషయం చెప్తున్నాను, ఇక్కడ ప్రభుత్వాలు కాపాడవు, చట్టం కాపాడదు. ఇక్కడ ఎవడూ లేరు, ఎవడున్నాడు అంటే నువ్వే ఉన్నావు. నిన్ను నువ్వు కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి నీకుంది. అదే విషయాన్ని నిన్న బండి సంజయ్ గారు ఒక మాట మాట్లాడారు, నేను మీకు ఆ వీడియో చూపిస్తాను. మై డియర్ ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నా, మీరు వెంటనే స్పందించకుంటే ఇదే పాత బస్తీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వం యొక్క మైనార్టీ సంతుష్టీకరణ విధానాలకు వ్యతిరేకంగా పాత బస్తీలో వేల మంది హిందూ యువకులతో రక్షక దళాలు ఏర్పాటు చేసి భారీ ప్రదర్శన పాత బస్తీలో పక్కా చేస్తాం. ఇది దేనికోసం అంటే భారతీయ జనతా పార్టీ బ్యానర్ మీద కాదు, పక్కా
పక్క రక్షక దళాలు ఏర్పడేసి మేము కవాతు నిర్వహిస్తాం. పక్క 100% పాత బస్తులో కవాతు నిర్వహిస్తాం. దాని ద్వారా అక్కడ ఉన్న హిందూ సమాజంలో ఒక భరోసా కల్పించడానికి, ఈ కుట్రలు కుతంత్రాలు చేసే ఫాల్ట్ నా కొడుకులకు ఒక హెచ్చరిక జారీ చేయడానికి, అరే మీకు పోలీస్ మీ వైపున్నా, ఈ ప్రభుత్వం మీ వైపున్నా, ఎంఏ పార్టీ మీ వైపున్నా, మేము మిమ్మల్ని అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి, హిందూ సమాజాన్ని కాపాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఒక హెచ్చరిక జారీ చేయడానికి పక్కా పాత బస్తులో హిందూ యువకులు అందరూ కూడా కవాతు పక్కా నిర్వహిస్తాం. ఇది జరిగి తీరుతుంది. ఆ అవకాశం మాకు ఇయ్యొద్దని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాను. ఇది మామూలు సంఘటన కాదన్న. ఇది 2 days నుంచి వాళ్ళ బాధలు ఇని నాకు అసలు మైండ్ పనిచేస్తలేదు. అంత ఘోరమైన సంఘటన. వాళ్ళు చెప్పిన విషయాలు రాత్రి పడుకున్నా గుర్తొస్తున్నాయి, రాత్రి అంతా అవే గుర్తొస్తున్నాయి. దీన్ని పట్టుకొని ఇదంతా కాదు అని చెప్పి, ఏం చెప్పొద్దు అని చెప్పి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే నేను వెంటనే పోతా ఆ బెంగాల్ బస్సులో మొత్తం తిరుగుతాను. నేను పాత బస్సులో తిరుగుడు స్టార్ట్ చేస్తే ఏం జరిగినా కూడా దానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది. మీరు చేయమంటున్నాం, మీరు చేయకుండా చేతులు ముట్టుకొని కూర్చుంటామేంది? మా హిందూ సమాజాన్ని రక్షించుకోవాలి, హిందువులను రక్షించుకోవాలి, హిందూ అమలను కాపాడుకోవాలి. మా బాధ్యత అది. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఆయన స్పష్టంగా ఇదే కాదు చట్టపరంగా కూడా ఇంకొకటి చెప్పారు, అది చెప్తా. కానీ దీనికి నేను ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆయన కేవలము ఇక్కడ మీరు మతపరంగా ఒక మాట మాట్లాడచ్చు, లేదా ఒక బీజేపీ వ్యక్తి కాబట్టి మాట్లాడారేమో అని అనుకోవచ్చు. కానీ ఒక హిందువుగా నేను చెప్తున్నాను కదా, ఇక్కడ కేవలము ఇవి జరుగుతున్నవన్నీ కూడా హిందువుల అమ్మాయిలే ఎందుకు బలే అవుతున్నారు. వేరే వర్గానికి చెందినటువంటి ఒక్క అమ్మాయి అయినా బయటకు వచ్చి నేను మోసపోయాను, నేను ప్రేమలో మోసపోయాను, నన్ను ఈ విధంగా డ్రగ్స్కి అలవాటు చేశారు, నన్ను ఈ విధంగా ఇంతమంది ఇది చేశారని ఒక్క వర్గానికి చెందినటువంటి అమ్మాయి అయినా, మహిళ అయినా, యువత అయినా, మైనర్ అయినా మనకి చెప్పిందా? కేవలం మన హిందూ ఆడపిల్లల మీదే ఇలాంటి దౌర్భాగ్యాలు, దౌర్జన్యాలు జరుగుతుంటే ఎవరిని ఎవరు కాపాడుకోవాలి? ఎవరి మీద ఏ దాడి జరుగుతుందో మీకు తెలుసా? అసలు ఈ దాడులు జరగడం వెనుక ఉన్నటువంటి కారణం ఏంటో తెలుసా? ఈ విధమైనటువంటి అత్యాచారాలు, ఈ విధమైనటువంటి లవ్ జిహాదీలు మన ఆడపిల్లల మీద జరుగుతున్నాయంటే అర్థం ఏంటో తెలుసా? ఇది ఆడపిల్లల మీద జరిగేటటువంటి దౌర్జన్యము. దీనికి మరో పేరు హిందూ సంస్కృతి మీద జరుగుతున్నటువంటి దౌర్జన్యం. ఈ విధంగా హిందువుల్ని భయప్రాంతులకు చేసి ఎవరిని కూడా నోరెత్తనివ్వకుండా, హిందువులంటేనే పడి ఉండేటట్టుగా హిందువుల్లో పిరికితనాన్ని నోరుపోయడానికి జరుగుతున్నటువంటి అతి భయంకరమైనటువంటి విషయాలు. వీళ్ళకి కొమ్ము కాస్తున్నది ఎవరు? అందుకే ఇక్కడ బండి సంజయ్ గారు ఏం మాట్లాడారు అనంటే, ఆయన స్పష్టంగా చెప్పారు, హిందువులకి అండగా నిలబడతాను అని. ఇవాళ మొన్న చూసాం రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? ముస్లిమ్స్ అంటేనే కాంగ్రెస్ అంటేనే ముస్లిమ్స్ అన్నారు. అరే ఆ తర్వాత ఇంకొక ఆయన మాట్లాడారు, కేటీఆర్ గారు, అరే గుళ్ళు ఎందుకు కడతాం భయ? ఈ మౌలిక సదుపాయాలు కట్టాలి. గుళ్ళు కట్టేటోళ్ళని చూస్తుంటే తెలివి తక్కువ వాళ్ళ కింద కనిపిస్తున్నారు. గుళ్ళు కాదు, మీరు అడిగినటువంటి కబ్రస్థాన్ని, శ్మశానాన్ని కట్టించడానికి నా సొంత డబ్బులు పెడతానని వాళ్ళ తరపున మాట్లాడినటువంటి లీడర్లను చూసాం. కానీ ఈ విధంగా అన్యాయం అయిపోతే, గుళ్ళు కూలిపోతుంటే, ఆడపిల్లలు నాశనం అవుతుంటే, పసిపిల్లలు ఆడపిల్లల అత్యాచారాలకి గురవుతుంటే, లవ్ జిహాదీల పేరు మీద హిందువుల ఆడపిల్లలు ట్రాప్ లో పడి వెళ్ళిపోతుంటే కాపాడుతానని చెప్పిన ఒక్క నాయకుడిని చూపించండి. నాకు ఒక్క నాయకుడిని చూపించండి. ఎవరైనా ఏదైనా మాట్లాడితే, ఒక హిందువు మాట్లాడితే, హిందువుల తరపున మాట్లాడితే అది మతోన్మాదము. కానీ అదే వేరే వాళ్ళ గురించి మాట్లాడితే సెక్యులరిజము. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఎఫ్ఐఆర్లు బయట పెట్టారు, తర్వాత అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ బయట పెట్టారు. ఇప్పుడు చూస్తా నేను ఏ సెక్యులర్ దీని గురించి మాట్లాడతాడో, ఏ సెక్యులర్ దీని మీద మాట్లాడతారో, ఎవరికి అన్యాయం జరిగిందని మాట్లాడతారో, ఈ ఆడపిల్లల తరపున, ఈ కుటుంబాల తరపున, ఈ ర్యాపిడో డ్రైవర్ల ముసుగులో ఉన్న వాళ్ళు, కొంతమంది ఆటో డ్రైవర్ల ముసుగులో ఉన్నటువంటి ఈ లవ్ జిహాదీల గురించి మాట్లాడే దమ్ము ఎవడుకుందో, ఏ సెక్యులర్ కుందో నేను మాట్లాడతాను. ఎన్ని రోజులు స్క్రీన్ మీద స్టోరీలు కొట్టుకుందాం. ఈ రోజు స్క్రీన్ ఫైటర్లు కావాల్సినంత మంది ఉన్నారు, స్ట్రీట్ ఫైటర్లేరి. నేను చెప్తున్నాను, ఒకే ఒక్క ఓటు మన యొక్క అస్తిత్వాన్ని నిలబెడుతుంది. అది ఎవరిని ప్రొటెక్ట్ చేస్తారు అనేటటువంటిది ఇక్కడ ఈ ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, నిర్ణయం మీది, మీ రక్షణ మీ చేతుల్లోనే ఉంది. భారత్ మాతాకి జై.